నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటో ఏంటంటే, ఖమ్మంలో పెట్టుకోవాలా? లేకపోతే హెచ్‌వైలో కాలేజ్ పెట్టుకోవాలా? అని ఫార్మసీ చదివే వాళ్ళని అడిగితే, మ్యాథ్స్ దాకా బైపీసీ తీసుకున్నాం అట్లా అంటారు. ఎంసెట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటది కదా! హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరైతే థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా ఈ వీడియో దేనికోసమో అని. సో మీరు ఇన్ డెప్త్గా ఇంకా ఏమేమి తెలుసుకోవాలో ఈ వీడియోలో మొత్తం చెప్తాను, నేను ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మై నేమ్ ఈజ్ గాయత్రి. సో నేను ఇప్పుడు బీఫామ్ చదువుతున్నా. అసలు నేను బీఫామ్ ఎందుకు తీసుకున్నా, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, దేనివల్ల తీసుకున్నా అని ఈ వీడియోలో కంప్లీట్ చెప్తా. అలాగే నాకు బీఫామ్ చదవడానికి ఎంత ఫీ అయింది, అలాగే ఇంటర్ కూడా, ఓకేనా? సో దానికంటే ముందు నేను ఫస్ట్ బైపీసీ ఎందుకు తీసుకున్నా అంటే, చాలామంది ఫార్మసీ చదివే వాళ్ళని అడిగితే మ్యాథ్స్ దాకా బైపీసీ తీసుకున్నాం అట్లా అంటారు కదా. సో నేను కూడా ఇంచుమించుగా అదే బాపతి. ఎందుకంటే నాకు 10th మ్యాథ్స్ చేసేదాన్ని కాదు, మరీ అంత పర్ఫెక్ట్గా కాదు. సో నాకు భయం వేస్తుండే మ్యాథ్స్ ఎట్లా, లాస్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి అని భయపడుతుండే నేను. సో దాని తర్వాత మేము కరోనా పాస్డ్ అవుట్ 2020 తర్వాత నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఇది తీసుకుంటే ఇట్లుంటుంది, ఇట్లుంటుందని ఎవరు ప్రాపర్ గైడెన్స్ అయితే నాకు లేదు. సో నేనైతే ఓకే పర్లేదు బైపీసీ తీసుకుందామని అనుకున్నా. సరే బైపీసీ తర్వాత మళ్ళీ తర్వాత ఏం చేయాలో తెలియదు. సో గుడ్డిగా అయితే ఫస్ట్ బైపీసీ తీసుకున్నా. బైపీసీ తీసుకున్నాక అంత బాగానే ఉంది. సో అంత బాగానే వెళ్తుంది, మంచి మార్క్స్ వచ్చినాయి బైపీసీలో కూడా. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఇయర్ అయిపోయినాక ఎంబీబీఎస్ అనుకుంటారు కదా. సో నేను కూడా కోచింగ్ తీసుకున్నా ఎంబీబీఎస్కి. ఎంబీబీఎస్ కోచింగ్ లాంగ్ టర్మ్ చేయలేదు కానీ షార్ట్ టర్మ్ తీసుకున్నా. సో నాకైతే అందులో సీట్ రాలేదు ఎంబీబీఎస్. సో నెక్స్ట్ ఎంసెట్ ఉంటుంది కదా, ఎంసెట్కి అప్లై చేసా. ఎంసెట్ రాసే సీట్ కూడా వచ్చింది. ఎంసెట్లో సీట్ వచ్చినాక నెక్స్ట్ ఏ కాలేజ్కి పెట్టుకోవాలి ఏంటి అనే ప్రాసెస్ ఉంటుంది కదా. సో మాది వచ్చేసి ఖమ్మం. సో ఖమ్మంలో పెట్టుకోవాలా లేకపోతే హెచ్‌వైలో కాలేజ్ పెట్టుకోవాలా అనేసి అనుకున్నా. అంటే మనం ప్లేస్మెంట్స్ చూసి పెట్టుకోవాలి కదా, ఏ కాలేజ్ ఎట్లుంది ఏంటి అనేసి. సో నేను కనుక్కొని అయితే నేను అన్ని హైదరాబాద్ కాలేజెసే పెట్టిన. ఎంసెట్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది కదా, కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. వాళ్ళు మనకి మెన్షన్ చేస్తారు ఆల్రెడీ, ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. దాని తర్వాత మనం ఓకే, ఫస్ట్ మనం ముందే కాలేజ్ లిస్ట్ పెట్టుకుంటాం మనం కంప్యూటర్లో. దాని తర్వాత మనం కౌన్సిలింగ్ ఒక డేట్ ఇస్తారు. సో అప్పుడు మనం అయితే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. కౌన్సిలింగ్కి వెళ్ళినాక ఒక 1 వీక్ అంతే. 1 వీక్లో మీరు పెట్టుకున్నారు కదా కాలేజెస్ లిస్ట్, అంటే ప్రిఫరెన్స్ వైజ్ పెట్టుకుంటారు కదా 1, 2, 3 అట్లా. నేను ఒక 50 కాలేజెస్ వరకు పెట్టిన. సో ఫస్ట్ నేను చూస్ చేసుకున్నది అయితే బీఫార్మసీలో, ఎంఫామ్కి కూడా పెట్టాను నేను. సో బీఫార్మసీలో ఫస్ట్ పెట్టుకున్న కాలేజ్ అయితే టీకేఆర్ కాలేజ్. నాకు అదే కాలేజ్ వచ్చింది. మీకు 1 మంత్ తర్వాత మీరు ఏదైతే నెంబర్ ఇస్తారో దాని మెసేజ్, నార్మల్ మెసేజ్కి అయితే మీకు వస్తుంది. సో మీకు ఎంసెట్ ఈ కౌన్సిలింగ్ అంతా అయిపోయినాక 1 వీక్ తర్వాత నార్మల్ మెసేజ్కి మీకు ఏ కాలేజ్ వచ్చిందో తెలుస్తుంది. సో అది వచ్చినాక మీరు ఏం చేయాలంటే, ఫీ ఉంటుంది. ఒక కాలేజ్కి వచ్చేసి ఒక్కొక్క ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. అన్ని కాలేజ్కి సేమ్ ఉంటాయా అంటే ఉండవు. సో ఒక్కొక్క కాలేజ్ని బట్టి అంటే డిఫరెంట్ ఉంటాయి ఫీజెస్. సో మళ్ళీ కేటగిరీ వైజ్ కూడా డిఫరెంట్ ఫీజెస్ ఉంటాయి, అందరికీ సేమ్ అయితే ఉండదు. సో ఆ కాలేజ్ ఫీజు మనకి ఆన్లైన్లో ఎంతైతే మెన్షన్ చేస్తారో ఫస్ట్ అది కట్టేసేయాలి మనకి. వాళ్ళు 20K అంటే 20K, 30K అంటే 30K, వాళ్ళు ఎంత మెన్షన్ చేస్తే అంత మనం పే చేయాలి. సో అది మొత్తం పే చేశాక మన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, వాళ్ళు మనకు చెప్తారు ముందే ఇన్ని పలానా సర్టిఫికేట్స్ కావాలి అని చెప్తారు. సో ఆ సర్టిఫికేట్స్ మా కాలేజ్లో అయితే 3 సెట్స్ సబ్మిట్ చేసాం మేము. వాళ్ళకి 3 సెట్స్, లైక్ ఒక లైబ్రరీకి ఒక సెట్, ఇంకా కాలేజ్ వాళ్ళకి ఒక సెట్, మేనేజ్మెంట్కి ఒక సెట్, అట్లా సంథింగ్ వాళ్ళు 3 సెట్స్ అయితే కావాలన్నారు. సో మళ్ళీ 3 కాపీస్ జిరాక్స్ తీపించుకొచ్చి మేమైతే వాళ్ళకి ఇచ్చినాం. ఆ తర్వాత ఇంకా మొత్తం అయిపోయింది. ప్రాసెస్ అయిపోయినాక నెక్స్ట్ ఓరియంటేషన్ డే అని ఉంటుంది. సో ఓరియంటేషన్ డే అంటే ఇప్పుడు మన పేరెంట్స్ మనమందరం వచ్చి కాలేజ్కి వస్తాం. సో ఇంకా నార్మల్గా ఫేర్వెల్ అట్లా ఎట్లా జరుపుతారో అట్లా ఉంటుంది. అంటే చెప్తారు వాళ్ళు కాలేజ్ గురించి ఏంటి ప్రాసెస్ ఎట్లుంటుంది, యూనిఫామ్ మొత్తం డీటెయిల్గా మనకి ఓరియంటేషన్ డే రోజు చెప్తారు. ఓరియంటేషన్ డే అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మనమైతే కాలేజ్కి వెళ్ళిపోవచ్చు. ఇందులో మీకు మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయినా, ఇదంతా ప్రాసెస్ జరగాలంటే ఫస్ట్ మీది అంటే
మీ ఎంసెట్ ర్యాంక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు పలానా మీకు తెలిసిన వాళ్ళు ఈ కాలేజ్ బాగుంటుంది, ఈ కాలేజ్లో ప్లేస్మెంట్స్ బాగుంటుంది, స్టడీ బాగుంటుంది అని చెప్తారు. సో మరి మీకు అదే కాలేజ్ రావాలంటే దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఎంసెట్ ర్యాంక్ మీద. అంటే ఒక్కొక్క కాలేజ్కి ఒక్కొక్క కట్ ఆఫ్ ఉంటుంది. మీకు తక్కువ ర్యాంక్ వచ్చిందనుకో, లైక్ థౌజండ్స్లో అట్లా ర్యాంక్ వచ్చిందనుకో, మీకు మంచి యూనివర్సిటీస్, మీరు అనుకున్న యూనివర్సిటీస్లో సీట్ వస్తుంది. లేకపోతే మీడియం ఒక 20-25K అట్లా ర్యాంక్ వచ్చిందనుకో పర్లేదు, నెక్స్ట్ బాగానే మంచి కాలేజ్లోనే వస్తుంది. సో మీరు అనుకున్న కాలేజ్లో మీకు రావాలంటే ఖచ్చితంగా ఎంసెట్ ర్యాంక్ మంచిది వచ్చి ఉండాలి. సో మీరు ఫస్ట్ ఎంసెట్ మీద ఫోకస్ చేయాలి. సో దాంట్లో మంచి ర్యాంక్ వస్తే ఆటోమేటిక్గా మంచి కాలేజే వస్తుంది. అంతా బాగానే ఉంది, మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, ఓరియంటేషన్ కూడా అయిపోయింది. బట్ నేను అటెండ్ అవ్వలేకపోయినా ఓరియంటేషన్ డేకి. సో నెక్స్ట్ ఇంకా మేము జాయిన్ అవ్వడానికి వచ్చినాం విత్ లగేజ్. ఫస్ట్ అయితే మేము కాలేజ్ హాస్టల్ చూసినాం. ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాలేజ్ హాస్టల్ ఉంటుంది, బయట హాస్టల్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ కాలేజ్ హాస్టల్ అయితే మేము చూసాం. బట్ పర్సనల్గా మా ఒపీనియన్ ఏంటంటే నాకు ఎందుకు కొంచెం నచ్చలేదు. సో అందుకనే మేము బయట హాస్టల్లో జాయిన్ అయినాం. కాలేజ్కి దగ్గరలో ఉన్న హాస్టల్ ప్రిఫర్ చేసుకోండి, దూరంగా ఉన్నదైతే చాలా ఇబ్బంది అవుతుంది. సో మేము కాలేజ్కి దగ్గర ఉన్న హాస్టల్ చూస్ చేసుకున్నాం. ఫస్ట్ మనం హాస్టల్లో జాయిన్ అవ్వాలంటే స్టార్టింగ్ మనం వాళ్ళకి రెంట్ కట్టేయాలి, 1 month రెంట్ కట్టేయాలి. సో మళ్ళీ అంటే అడ్వాన్స్ కట్టాలి. ఇప్పుడు ప్రెజెంట్ ఉంటున్నాం కదా, దాని ఫీజు కూడా కట్టాలి. సో అప్పుడే మనకి అంటే అలో చేస్తారు. ఏ హాస్టల్లో అయినా అంతే ఉంటుంది. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫీజు, ఇప్పుడు ప్రెజెంట్ నేను 4th year, ఇప్పుడు ఫీజు అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఫీజు అనమాట. అంటే 1 yearకి వచ్చేసి 200-300 అట్లా పెంచుతారు. మేము వచ్చినప్పుడు 4-7 ఉంటుండే, ఇప్పుడు 5-6 సంథింగ్ అట్లా ఉంది. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్కి వస్తే నా కాలేజ్ ఫీజు 1 yearకి 42K అంటే విత్ స్కాలర్షిప్. నెక్స్ట్ హాస్టల్ ఫీ వచ్చేసి ఒక 60K. ఇంకా మన ఖర్చులన్నీ అది ఇది మొత్తం కలిపి ఒక 1,20,000 వరకు అవుతాయి. సో అట్లా మనం 4 years మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 1 yearకి వచ్చేసి 1,20,000 అంటే 4 yearsకి క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు ఎంత కాస్ట్ అవుతుందో. సో కమెంట్ చేయండి ఎంత కాస్ట్ వచ్చిందో. అది మా కాలేజ్కి నేను ఇంత చెప్తున్నా. సో ఇంకొక కాలేజ్కి 70K ఉండొచ్చు ఫీజు. సో అట్లా చెప్పిన కదా, బేస్డ్ ఆన్ కాలేజ్. ఇంకా ఓన్లీ కాలేజ్ ఫీ కాకుండా మనకి మధ్య మధ్యలో ఎగ్జామ్ ఫీ, అంటే సెమ్కి ఎగ్జామ్ ఫీ ఉంటుంది కదా, ఆ ఎగ్జామ్ ఫీ కట్టుకోవాలి. ఇంకా అసైన్మెంట్స్ ఉంటాయి, ఇంకా రికార్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కాస్ట్ కూడా అందులో ఇంక్లూడ్ అవుతాయి. బీ ఫార్మసీ తీసుకునే వాళ్ళకి అయ్యో బీ ఫార్మసీ అంటే ఓన్లీ మెడికల్ షాపే అని అనుకుంటారు. సో అది ఫస్ట్ మైండ్లో నుంచి తీసేయండి. బీ ఫార్మసీ చేసే వాళ్ళకి ఓన్లీ మెడికల్ షాపే కాదు, మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మెడికల్ ఫీల్డ్లో. సో మీరు మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వచ్చు. లైక్ బిజినెస్ పెట్టుకోవచ్చు మీరు, లేకపోతే ఫార్మా ఐటీ సైడ్ వెళ్ళొచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ ఉంటాయి. సో ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎవరన్నా బీ ఫార్మసీ చేసే వాళ్ళు నెక్స్ట్ టైం చేస్తారు మెడికల్ షాపేగా అంటే ఇవన్నీ చెప్పండి వాళ్ళకి. సో మీకు ఫార్మా ఐటీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే కోడింగ్ అవి ఉంటాయి ఫార్మాకి సంబంధించినవి, అవి నేర్చుకోవచ్చు. సో నేను కూడా ఇప్పుడైతే ఒక్క కోర్స్లో జాయిన్ అయినా. సో ఆ కోర్స్ గురించి మీరు ఇంకేమైనా డీటెయిల్స్ ఫర్దర్గా కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఇంకొక వీడియోలో చెప్తా. అలాగే ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఫార్మాలో, అంటే ఏం తీసుకోవచ్చు అవి నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి హాస్టల్లో ఉండాలంటే ఏమేం కావాలి, ఎట్లా అంటే ఎంత లగేజ్ తెచ్చుకోవాలి ఏంటనేసి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ మోటో ఏంటంటే, నాకు చెప్పేవాళ్ళు లేరు నేను బైపీసీ తీసుకున్నప్పుడు లేదా బీ ఫార్మసీ తీసుకున్నప్పుడు. సో నా వల్ల మీరు కూడా స్ట్రగుల్ అవ్వొద్దనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్లో చెప్పండి, నేను ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతాను. సో ఇంతవరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.